Hello everyone, I am Nokesh from IIIT Sri City and I am studying second year computer science engineering. సో స్టాటిస్టిక్స్ లాస్ట్ మనం ఎక్సైజ్ 13.2లో 10th క్వశ్చన్ దగ్గర ఆగిపోయాం రైట్. సో అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. సో 13.2 ఎక్సైజ్ లో లాస్ట్ 10th క్వశ్చన్. సో ఇక్కడ మన క్వశ్చన్ లో ఏముంది, కంటిన్యూస్. సో ఇది టైం ఇంటర్వెల్ లో ఉంది రైట్ డేటా. సో ఇక్కడ చూస్తే ఇది ఆల్రెడీ మనం రాసుకున్నాం క్లాసెస్. ఇక్కడ ఇది కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీలో లేదు రైట్. సో మనం దీన్ని కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీలో కన్వర్ట్ చేసుకున్నాం. లోవర్ లిమిట్ -0.5, అప్పర్ లిమిట్ +0.5. సో ఈ విధంగా క్లాసెస్ వచ్చినాయి మనకి ఇక్కడ. అండ్ ఫ్రీక్వెన్సీస్ రాసుకున్నాం అండ్ మిడ్ పాయింట్ అంటే ఈ రెండింటి యావరేజ్ రైట్. సో నెక్స్ట్ YI క్యాలిక్యులేట్ చేసాం. YI ఫార్ములా ఏంటిది, XI మైనస్ క్యాపిటల్ A బై H. సో నెక్స్ట్ YI స్క్వేర్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది ఈ క్వశ్చన్ లో. సో క్యాలిక్యులేట్ స్టాండర్డ్ డీవియేషన్ అండ్ మీన్. సో ఫస్ట్ మీన్ క్యాలిక్యులేట్ చేద్దాం మనం. మీన్ ఫార్ములా ఏంటిది, X బార్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ A ప్లస్ సమ్మేషన్ FI YI డివైడెడ్ బై క్యాపిటల్ N ఇంటూ H. రైట్. సో ఇక్కడ టేబుల్లో రిమైనింగ్ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనం YI స్క్వేర్ వరకు ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేస్తాం FI YI. సో FI YI అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం రైట్. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే FI YI వస్తుంది -30. సో ఇక్కడ 15 ఇంటూ -2 -30. అండ్ నెక్స్ట్ -17, నెక్స్ట్ 0, నెక్స్ట్ 22, నెక్స్ట్ 50 రైట్. నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేస్తాం FI YI స్క్వేర్. సో FI YI స్క్వేర్ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం రైట్. FI అండ్ YI స్క్వేర్ ని మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ వచ్చే వాల్యూ 60, 17, 0, 22, 100. సో ఈ టోటల్ వాల్యూ సమ్ 199 అండ్ ఈ టోటల్ వాల్యూ సమ్ 25. సో ఇప్పుడు మనం మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. X బార్ ఈజ్ ఈక్వల్ టు, సో అజ్యూమ్డ్ మీన్ ఎంత తీసుకున్నాం మనం ప్రీవియస్ క్వశ్చన్ లో. సో ఈ మిడిల్ క్లాస్ లో మిడిల్ వాల్యూ సో 42.5. సో 42.5 ప్లస్ సమ్మేషన్ FI YI ఎంత వచ్చింది మనకి ఇక్కడ, సమ్మేషన్ FI YI 25. సో 25 డివైడెడ్ బై క్యాపిటల్ N వాల్యూ. సో క్యాపిటల్ N అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 100 రైట్. ఇంటూ హైట్ ఆఫ్ ద క్లాస్ ఏముంది మనకు, హైట్ ఆఫ్ ద క్లాస్ 36.5 మైనస్ 32.5 అంటే హైట్ ఆఫ్ ద క్లాస్ 4. సో ఇది 25 1 25 4 4 క్యాన్సిల్ అండ్ మనకు వచ్చే వాల్యూ 42.5 మీన్ రైట్. మీన్ 42.5. అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఫస్ట్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటిది, వేరియన్స్ ఫార్ములా H స్క్వేర్. సో ఇదేంటిది కంటిన్యూస్ డేటా రైట్. సో కంటిన్యూస్ డేటాలో వేరియన్స్ ఫార్ములా H స్క్వేర్ బై క్యాపిటల్ N స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ N సమ్మేషన్ FI YI స్క్వేర్ మైనస్ సమ్మేషన్ FI YI హోల్ స్క్వేర్ రైట్. సో ఇప్పుడు మనకు ఉన్న వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో హైట్ ఆఫ్ ద క్లాస్ 4 స్క్వేర్ డివైడెడ్ బై క్యాపిటల్ N వాల్యూ 100 స్క్వేర్ ఇంటూ 100 ఇంటూ, సో సమ్మేషన్ FI YI స్క్వేర్ ఏమొచ్చింది మనకి ఇక్కడ, సమ్మేషన్ FI YI స్క్వేర్ 199 మైనస్ సమ్మేషన్ FI YI, సో సమ్మేషన్ FI YI 25 హోల్ స్క్వేర్. సో ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ సో 1/625 ఇంటూ 19, సో 19900 మైనస్ 625. సో ఇది మొత్తం సింప్లిఫై చేస్తే క్యాలిక్యులేషన్ మనకు వచ్చే వాల్యూ 30.84.
సో ఇదేంటిది వేరియన్స్, కానీ క్వశ్చన్లో మనకు అడిగింది స్టాండర్డ్ డీవియేషన్, రైట్? సో స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుద్ది? స్టాండర్డ్ డీవియేషన్ అంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు √30.84. సో దీని వాల్యూ 5.553. సో ఇది స్టాండర్డ్ డీవియేషన్ అండ్ ఇది మీన్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఈ వాల్యూస్, రైట్? సో నెక్స్ట్ మనం మిస్లేనియస్ ఎక్సైజ్ స్టార్ట్ చేద్దాం. సో ఎక్సైజ్ 13.2 కంప్లీట్ అయింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. ఇక్కడ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ 8 అబ్జర్వేషన్స్ ఆర్ 9 and 9.25. సో మీన్ ఏమో 9 అన్నాడు ఎక్స్ బార్, అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 9.25 రెస్పెక్టివ్లీ. ఇఫ్ 6 ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఆర్, సో 6 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు మనకు 8 అబ్జర్వేషన్స్ లో. సో 6, 7, 10, 12, 13. సో రిమైనింగ్ 2 అబ్జర్వేషన్స్ ఎక్స్ అండ్ వై అనుకుందాం. సో ఇవి టోటల్ 8 అబ్జర్వేషన్స్. ఫైండ్ ద రిమైనింగ్ 2 అబ్జర్వేషన్స్. సో ఈ రిమైనింగ్ 2 అబ్జర్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం, రైట్? సో ఫస్ట్ మీన్ క్యాలిక్యులేట్ చేద్దాం ఈ టోటల్ 8 అబ్జర్వేషన్స్ కి. సో మీన్ ఏమవుతుంది? ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు 6 + 7 + 10 + 12 + సో టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్ని 8. సో దీని వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చాడు, దీని వాల్యూ 9 అన్నట్టు, రైట్? సో ఈ వాల్యూస్ అన్ని యాడ్ చేస్తే మనకు 60 వస్తుంది. 60 + x + y ఈజ్ ఈక్వల్ టు, సో ఈ 8 ఇటువైపు వెళ్తే 8 9 72. సో ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఏమొస్తుంది? 72 - 60 12. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ వేరియన్స్ తోటి కూడా ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం, వేరియన్స్ ఈక్వేషన్ నుంచి. సో వేరియన్స్ ఫార్ములా ఏమవుతుంది? సిగ్మా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్. సో ఇదేంటిది? సింపుల్ డేటా, రైట్? సింపుల్ డేటాలో వేరియన్స్ ఫార్ములా ఏంటిది? 1/n సమ్మేషన్ xi - x హోల్ స్క్వేర్, రైట్? ఇది సింపుల్ డేటా ఇచ్చినప్పుడు వేరియన్స్ ఫార్ములా. అండ్ ఈ n అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. సో 1 / total number of observations. So total number of observations 8 into, so summation xi - x whole square. అంటే ఇదేంటిది? సో 6 మైనస్, సో ఎక్స్ బార్ వాల్యూ ఏంటిది మనకు? 9, రైట్? సో ఇది xi - x బార్ హోల్ స్క్వేర్, రైట్? అంటే మనం ఇక్కడ 6 - 9 హోల్ స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్, అండ్ 7 - 9 హోల్ స్క్వేర్ -2 హోల్ స్క్వేర్, అండ్ 10 - 9 హోల్ స్క్వేర్ 1 స్క్వేర్. సో ఈ విధంగా xi - x బార్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఉన్న ఒక్కొక్క డేటాని మీన్ తోటి మీన్ డీవియేషన్, రైట్? సో ఇది నథింగ్ బట్ మీన్ డీవియేషన్, డిఫరెన్స్ విత్ మీన్. సో 1 స్క్వేర్ + 3 స్క్వేర్ + 4 స్క్వేర్ + x స్క్వేర్ + y స్క్వేర్. అండ్ నెక్స్ట్ ఏం వస్తుందంటే -18 of x + y + 2 × 9 స్క్వేర్. సో దీని వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చారు, రైట్? సిగ్మా స్క్వేర్ వేరియన్స్ 9.25 అన్నాడు, క్వశ్చన్ లో మెన్షన్ చేస్తాడు, రైట్? సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం 9.25. సో ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందంటే 1/8. సో లోపల ఉన్న వాల్యూస్ అన్నిటిని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది 48 + x స్క్వేర్ + y స్క్వేర్ -216 + 162. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం x + y ప్లేస్ లో 12 సబ్స్టిట్యూట్ చేస్తాం, రైట్? ఎందుకంటే ఇక్కడ మనకు x + y వాల్యూ 12 వచ్చింది, రైట్? సో నెక్స్ట్ ఏమవుతుందంటే 1/8 into x స్క్వేర్ + y స్క్వేర్ -6 ఈజ్ ఈక్వల్ టు 9.25. సో ఇది సింప్లిఫై చేస్తే x స్క్వేర్ + y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 80 వస్తుంది. సో ఇది ఈక్వేషన్ 2. సో ఇప్పుడు x + y హోల్ ఇక్కడ మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అంటే, సో దీన్ని సింప్లిఫై చేద్దాం. x + y ఈజ్ ఈక్వల్ టు 12. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? x స్క్వేర్ + y స్క్వేర్ + 2xy ఈజ్ ఈక్వల్ టు 144, రైట్? సో మనకి ఇక్కడ x స్క్వేర్ + y స్క్వేర్ వాల్యూ వచ్చింది. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం.
80 plus 2xy is equal to 144. సో 2xy ఏమవుతుంది 64, రైట్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy ఏమవుతుంది అప్పుడు 80 మైనస్ 64, విచ్ ఈస్ ఇదేమవుతుంది దీని వాల్యూ సో 16, రైట్. సో ఇదేంటిది ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. సో అప్పుడు ఎక్స్ మైనస్ వై ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 4, రైట్. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఎక్స్ మైనస్ వై 4 వచ్చింది అండ్ ఎక్స్ ప్లస్ వై ఏముంది మన దగ్గర ఎక్స్ ప్లస్ వై 12. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 12. సో ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 16. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8, y ఈజ్ ఈక్వల్ టు 4. అదే ఒకవేళ మనం ఎక్స్ మైనస్ వైని సో ఒకసారి +4 తీసుకుందాం, ఒకసారి -4 తీసుకుందాం, రైట్. సో +4 తీసుకుంటే ఇది వస్తుంది. అదే ఒకవేళ -4 తీసుకుంటే 2x ఈజ్ ఈక్వల్ టు 8. సో ఎక్స్ వాల్యూ 4, y వాల్యూ 8, రైట్. సో ఇవి మనకు వచ్చే ఎక్స్ వాల్యూ వై వాల్యూ. సో రిమైనింగ్ అబ్జర్వేషన్స్ ఏమవుతాయి అప్పుడు సో రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ అబ్జర్వేషన్స్ ఆర్ 4 and 8. 4 and 8 రిమైనింగ్ 2 అబ్జర్వేషన్స్, రైట్. సో జస్ట్ వీటిని సింప్లిఫై చేస్తాం. మనకి ఇక్కడ వచ్చిన ఈక్వేషన్స్ ని సింప్లిఫై చేస్తున్నాం. సో ఇది వేరియన్స్ ఫార్ములా సిగ్మా స్క్వేర్ 1/n అండ్ 1/n సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఇది వేరియన్స్ ఫార్ములా అండ్ ఇక్కడ నుంచి ఈ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 6 - 9 హోల్ స్క్వేర్, 7 - 9 హోల్ స్క్వేర్, 10 - 9 హోల్ స్క్వేర్. ఆ విధంగా ఇది సింప్లిఫై చేసాం, రైట్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ 7 అబ్జర్వేషన్స్ ఆర్ 8 and 16. సో మీన్ 8 అన్నాడు అండ్ వేరియన్స్ 16. ఈ 5 ఆఫ్ ద అబ్జర్వేషన్స్, సో 5 ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఇచ్చాడు క్వశ్చన్ లో 2, 4, 10, 12, 14. సో రిమైనింగ్ 2 అబ్జర్వేషన్స్ ఎక్స్ అండ్ వై అనుకుందాం, సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాగానే. సో టోటల్ 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 5 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. సో రిమైనింగ్ 2 అబ్జర్వేషన్స్ ఎక్స్ అండ్ వై. సో ఫైండ్ ద రిమైనింగ్ 2 అబ్జర్వేషన్స్. సో సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లాగానే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 2 + 4 + 10 + 12 + 14 plus x plus y. Sum of observations by number of observations. So x bar value 8. సో ఇక్కడ నుంచి ఇది ఏమవుతుందంటే సింప్లిఫై చేస్తే సో ఇది జస్ట్ క్యాలిక్యులేషన్. సో ఇది మొత్తం సింప్లిఫై చేస్తే x plus y ఈజ్ ఈక్వల్ టు 14 వస్తుంది, రైట్. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అండ్ నెక్స్ట్ వేరియన్స్ 16 అన్నాడు. సో సిగ్మా స్క్వేర్ 16. సో వేరియన్స్ ఫార్ములా ఏంటిది సింపుల్ డేటాలో 1/n ఇంటూ సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్, రైట్. సో 1 టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఇక్కడ 7, రైట్. 1/7 ఇంటూ xi minus x bar whole square. So 2 minus 8 whole square, 4 minus 8 whole square, 10 minus 8 whole square, right. అంటే -6 whole square plus -4 whole square plus 2 square plus 4 square plus 6 square plus x square plus y square minus 2 into 8 of x plus y, right. సో ఇది ఎందుకంటే ఇక్కడ x minus 8 whole square, సో x minus 8 whole square plus y minus 8 whole square. సో అందుకు ఈ విధంగా వస్తుంది మనకి ఇక్కడ, రైట్. సో వేరియన్స్ అంతా 16. 1/7 ఇంటూ సో ఇది మొత్తం సింప్లిఫై చేస్తే
12 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. సో సింప్లిఫికేషన్ పార్ట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, రైట్? సో సింప్లిఫికేషన్ లో మనం టైం వేస్ట్ చేయకుండా సో ఈ సింప్లిఫికేషన్ మొత్తం మీరు చేసుకోవచ్చు క్యాలిక్యులేషన్. సో అది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 12 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 16. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 112 మైనస్ 12 వస్తుంది. సో అక్కడ నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. సో ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం అండ్ ఇది ఈక్వేషన్ 1. సో ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 196. సో ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 100 ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 196. సో 2xy వాల్యూ ఏమవుతుంది 96, రైట్? సో అగైన్ మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy వాల్యూ ఏమవుతుంది, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏమో 100. సో 2xy వాల్యూ మైనస్ 96. సో ఇదేమవుతుంది 4. సో ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ వాల్యూ 4 వస్తుంది. అంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 లేదంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, రైట్? సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4. అండ్ ఎక్స్ ప్లస్ వై ఏమొచ్చింది మనకి ఇక్కడ, ఎక్స్ ప్లస్ వై 14. సో ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. 2x ఈజ్ ఈక్వల్ టు 18. సో ఎక్స్ వాల్యూ 9 అండ్ వై వాల్యూ ఏమొస్తుంది 5, రైట్? సో జస్ట్ ఎ మినిట్, ఇక్కడ ఏమవుతుంది మనకు ప్లస్ ఆర్ మైనస్ 2, రైట్? ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ 4 అంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. సో అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు 16, ఎక్స్ వాల్యూ 8 అండ్ వై వాల్యూ 6, రైట్? అండ్ ఇక్కడ ఏమవుతుంది 2x ఈజ్ ఈక్వల్ టు 12, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 8. So therefore remaining observations are 6 and 8, right? So ఇది సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగానే సెకండ్ క్వశ్చన్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ద మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్ ఆర్ 8 and 4. సో మీన్ ఏంటిది, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 8 అండ్ స్టాండర్డ్ డివియేషన్ 4 అన్నాడు. స్టాండర్డ్ డివియేషన్ అంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 4. If each observation is multiplied by 3, find the new mean and new standard deviation. So total number of observations ఎన్ని ఉన్నాయి మనకు 6 observations, right? Total 6 observations. So suppose observations ఏమనుకుందామంటే observations x1 x2 x3 x4 x5 x6 అనుకుందాం. సో ఇవి మన 6 observations. సో మీన్ ఏమన్నాడు, మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 ప్లస్ x6 డివైడెడ్ బై 6. సో టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు, సో మీన్ 8 అన్నాడు. సో క్వశ్చన్ లో అన్న దాని ప్రకారం మనకి ఏమన్నాడు, ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ మల్టిప్లైడ్ బై 3. సో yi ఈజ్ ఈక్వల్ టు 3xi. సో ఇప్పుడు వచ్చే సో అబ్జర్వేషన్స్ అన్నిటిని 3తో మల్టిప్లై చేస్తారు, రైట్? 3తో మల్టిప్లై చేసిన తర్వాత మనకు వచ్చే సో ఏమవుతాయి మన అబ్జర్వేషన్స్ అప్పుడు 3x1 3x2 3x3 3x4 3x5 3x6. సో ఇవి న్యూ అబ్జర్వేషన్స్, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మీన్ ఏమవుతుంది, సో మీన్ ఏమవుతుందంటే y బార్ ఈజ్ ఈక్వల్ టు, సో టోటల్ అన్నిటినీ యాడ్ చేస్తున్నాం, రైట్? 3x1 ప్లస్ 3x2 ప్లస్ 3x3. సో 3 కామన్ తీస్తే 3 ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 ప్లస్ x6 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది 3 ఇంటూ, సో ఈ వాల్యూ మనకి ఇక్కడ పైన వచ్చింది, రైట్? సో దీని వాల్యూ 8. సో 3 into 8 అంటే 24. సో ఇది న్యూ మీన్.
మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటిది, ఫైండ్ న్యూ మీన్ అండ్ న్యూ స్టాండర్డ్ డీవియేషన్. సో నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటిది, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1/n అండ్ సో సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. సో ఇది వేరియన్స్ ఫార్ములా రైట్. వేరియన్స్ ఫార్ములాకి అండర్ రూట్ చేస్తే అదే మన స్టాండర్డ్ డీవియేషన్ రైట్. సో స్టాండర్డ్ డీవియేషన్ 4 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్. సో ఈ రూట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/6. సో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 6, 1/6 ఇంటూ సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ 16 6 96 రైట్. సో ఈ 6 అటువైపు వెళ్తే 16 ఇంటూ 6 96. సో మనకు y బార్ ఏమొచ్చింది, సో న్యూ మీన్ ఏమొచ్చింది మనకు 3 టైమ్స్ ఆఫ్ ప్రీవియస్ మీన్ రైట్. సో y బార్ ఈజ్ ఈక్వల్ టు 3x బార్ వచ్చింది. సో ఆ విధంగా x బార్ ఏమవుతుంది అప్పుడు 1/3 y బార్ రైట్. x బార్ ఈజ్ ఈక్వల్ టు 1/3 y బార్. సో దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం రైట్. సో ఇక్కడ x బార్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఆ వాల్యూ. సో అప్పుడు ఏమవుతుంది, సో ఈ వాల్యూని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం అంటే ఇందులో రైట్. సో ఇందులో సో అప్పుడు ఏమవుతుందంటే సమ్మేషన్ xi ఏమవుతుంది, xi ఈజ్ నథింగ్ బట్ 1/3 yi రైట్. ఎందుకంటే అబ్జర్వేషన్స్ మనం 3 టైమ్స్ చేస్తున్నాం రైట్. సెకండ్ దాంట్లో అంటే xi ఈజ్ ఈక్వల్ టు, సో yi ఈజ్ ఈక్వల్ టు 3xi రైట్. yi ఈజ్ ఈక్వల్ టు 3xi. సో అప్పుడు xi ఏమవుతుంది 1/3 yi రైట్. సో ఇక్కడ xi ప్లేస్ లో 1/3 yi సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అండ్ మైనస్ x బార్ ప్లేస్ లో 1/3 y బార్. సో దీని వాల్యూ 96 రైట్. సో అప్పుడు ఏమవుతుంది, సో 1/3 కామన్ తీసి అటువైపు పంపించవచ్చు. yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్ సమ్మేషన్ ఈజ్ ఈక్వల్ టు 96 ఇంటూ 3. సో సమ్మేషన్ yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో 96 3s 144. సో 96 3s, సో జస్ట్ ఎ మినిట్. సో ఇక్కడ మనకు స్క్వేర్ ఉంది రైట్. సో సారీ స్క్వేర్ మిస్ అయ్యింది రైట్. సో అప్పుడు ఏమవుతుంది 1/3 హోల్ స్క్వేర్ అంటే 9 రైట్. సో 96 ఇంటూ 9 అవుతుంది. అండ్ ఇక్కడ ఏమొస్తుందంటే 96 ఇంటూ 9 864 రైట్. సో అప్పుడు వేరియన్స్ ఆఫ్ ద న్యూ అబ్జర్వేషన్స్ ఏమవుతుందంటే, variance of new observations, so 1/n into summation yi minus y bar whole square. So 1/6 into, so ఈ వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ 864. సో ఇది ఏమవుతుంది 144 రైట్. సో ఇది సిగ్మా స్క్వేర్. సో స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుంది అండర్ రూట్ 144 విచ్ ఇస్ 12. సో స్టాండర్డ్ డీవియేషన్ 12 అండ్ మీన్ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, మీన్ 3 టైమ్స్ ద ప్రీవియస్ మీన్. అంటే ప్రీవియస్ మీన్ 8 వచ్చింది. సో మన అబ్జర్వేషన్స్ అన్నిటిని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మన మీన్ కూడా 3 టైమ్స్ అవుతుంది రైట్. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుంది, సో స్టాండర్డ్ డీవియేషన్ లో ఫస్ట్ మనకి ఇచ్చిన స్టాండర్డ్ డీవియేషన్ 4 రైట్. సో స్టాండర్డ్ డీవియేషన్ ఫస్ట్ మనకి ఇచ్చింది 4. మన అబ్జర్వేషన్స్ అన్నిటిని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే స్టాండర్డ్ డీవియేషన్స్ కూడా 3 టైమ్స్ అవుతుంది రైట్. సో స్టాండర్డ్ డీవియేషన్ 12 వచ్చింది. 4 3s 12. సో ఇది కన్క్లూజన్. మన అబ్జర్వేషన్స్ అన్నిటిని n తో మల్టిప్లై చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ n టైమ్స్ అవుతుంది అండ్ మీన్ కూడా n టైమ్స్ అవుతుంది రైట్. నెక్స్ట్ 4th క్వశ్చన్, గివెన్ దట్ x bar is the mean and sigma square is the variance of n observations, prove that the mean and variance of the observations a. సో అన్ని అబ్జర్వేషన్స్ ని a తో మల్టిప్లై చేశాడు. సో x bar mean, sigma square variance అండ్ మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ x1 x2 x3 సో ఆన్ టు xn.
సో సపోజ్ వీటన్నిటిని మనం మల్టిప్లై చేస్తే, సో ఏ తోటి మల్టిప్లై చేస్తే, అబ్జర్వేషన్స్ అన్నిటిని ఏ తో మల్టిప్లై చేస్తే మీన్ ఏ టైమ్స్ అవుతుంది అండ్ వేరియన్స్ కూడా ఏ స్క్వేర్ టైమ్స్ అవుతుంది అని ప్రూవ్ చేయమన్నట్టు, రైట్? సో ఇది మనం ప్రూవ్ చేయాలి, రైట్? క్వశ్చన్ క్లియర్ ఉందనుకుంటున్నా. సో ఫస్ట్ వేరియన్స్ ఫార్ములా ఏముంటుంది మనకి ఇక్కడ? వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్, రైట్? సో యాజ్ పర్ ద కండిషన్స్ మనకు yi ఈజ్ ఈక్వల్ టు axi, రైట్? సో yi అంటే న్యూ అబ్జర్వేషన్స్. న్యూ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది? a టైమ్స్ ప్రీవియస్ అబ్జర్వేషన్స్, రైట్? yi ఈజ్ ఈక్వల్ టు axi. సో అక్కడ నుంచి xi ఏమవుతుంది? 1/a yi, రైట్? సో y బార్ ఏమవుతుంది? y బార్ అంటే న్యూ అబ్జర్వేషన్స్ మీన్ 1/n సమ్మేషన్ yi, రైట్? అంటే టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇది y బార్. సో y బార్ ఈజ్ ఈక్వల్ టు 1/n. సో yi ఇక్కడ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం, రైట్? సమ్మేషన్ axi 1/n. సో a అనేది కాన్స్టాంట్ కాబట్టి మనం బయటికి రాసుకోవచ్చు, రైట్? సో a అనేది కాన్స్టాంట్, సో బయటకు వస్తుంది a/n ఇంటూ సమ్మేషన్ xi. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సమ్మేషన్ xi/n ఏమవుతుంది? మీన్ ఆఫ్ ద ఫస్ట్ అబ్జర్వేషన్స్, రైట్? సో a ఇంటూ మీన్ ఆఫ్ ద ఫస్ట్ అబ్జర్వేషన్స్ అంటే x బార్. సో y బార్ ఈజ్ ఈక్వల్ టు ax బార్. సో ఇక్కడ నుంచి మనకు ఫస్ట్ ప్రూఫ్ అయిపోయింది. మీన్ ఏ టైమ్స్ అవుతుంది, రైట్? y బార్ ఈజ్ ఈక్వల్ టు అంటే మీన్ ఆఫ్ న్యూ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ టైమ్స్ మీన్ ఆఫ్ ఫస్ట్ అబ్జర్వేషన్స్, రైట్? సో దేర్ ఫోర్ మీన్ ఆఫ్ ax1 ax2 so on axn. సో మీన్ ఆఫ్ దీస్ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది? a ఇంటూ x బార్, రైట్? సో ఇప్పుడు ఇది సిగ్మా స్క్వేర్ వేరియన్స్ కూడా ప్రూవ్ చేద్దాం. వేరియన్స్ ఏమవుతుంది? సిగ్మా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ y సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. సో 1/n సమ్మేషన్, సో xi వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ? 1/a yi. xi ఈజ్ ఈక్వల్ టు 1/a yi. 1/a yi మైనస్ x బార్ ఏమొస్తుంది ఇక్కడ? 1/a y బార్. సో ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, రైట్? సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే, సో ఈ 1/a కామన్ తీస్తే అండ్ 1/a కి స్క్వేర్ ఉంది, రైట్? 1/a కి స్క్వేర్ ఉంది. సో 1/a కామన్ తీస్తే a స్క్వేర్ ఇటు వస్తుంది, రైట్? a స్క్వేర్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్ మిగులుతుంది, రైట్? సో ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు? దేర్ ఫోర్ ద వేరియన్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ax1 ax2 సో ఆన్ టు axn ఈజ్ a స్క్వేర్ సిగ్మా స్క్వేర్, రైట్? సో ఇది మనకు అడిగిన ప్రూఫ్. వేరియన్స్ అనేది a స్క్వేర్ టైమ్స్ అవుతుంది, రైట్? సో ఇది ఫోర్త్ క్వశ్చన్. సో మనకి ఇచ్చింది ఎక్స్ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ ఫర్ దీస్ అబ్జర్వేషన్స్. సో అక్కడ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం? మనకి తెలిసిన స్టాండర్డ్ ఫార్ములాస్ నుంచి డిరైవ్ చేస్తున్నాం, రైట్? సో y బార్ ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ yi అనుకున్నాం. అండ్ ఇది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. సో వీటి నుంచి మనం y బార్ అండ్ న్యూ అబ్జర్వేషన్స్ యొక్క సిగ్మా స్క్వేర్ ని డిరైవ్ చేస్తున్నాం, రైట్? సో y బార్ ఈజ్ ఈక్వల్ టు a టైమ్స్ x బార్ వచ్చింది. అండ్ ఇక్కడ సిగ్మా స్క్వేర్ ఏమవుతుంది? వేరియన్స్ a స్క్వేర్ టైమ్స్ అవుతుంది, రైట్? సో ఈ ప్లేసెస్ లో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, ఈ వాల్యూస్. సింపుల్. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ద మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ ఆర్ ఫౌండ్ టు బి. సో మీన్ ఏమో 10 అండ్ స్టాండర్డ్ డివియేషన్ 2. On rechecking, it was found that an observation 8 was incorrect. సో ఒక అబ్జర్వేషన్ 8 తీసుకున్నాం, అది ఇన్కరెక్ట్ అన్నాడు. సో క్యాలిక్యులేట్ ద కరెక్ట్ మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్. సో ఫస్ట్ కేస్ చూద్దాం. ఇఫ్ రాంగ్ ఐటమ్ ఈస్ ఒమిటెడ్. సో టోటల్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 20.
total number of observations 20. And so ఇక్కడ incorrect mean ఏముంది? Incorrect mean is equal to 10, right? సో ఇక్కడ వచ్చిన మనకు mean incorrect. సో and next incorrect standard deviation కూడా incorrect, right? Incorrect standard deviation 2. So x bar is equal to 1 by n summation xi, I is equal to 1 to 20. So x bar ఏంటిది? X bar value 10, total number of observations 20, so n value 20, summation xi. సో ఇక్కడ నుంచి సమ్మేషన్ xi ఏమవుతుంది? 200. సో అప్పుడు ఇన్కరెక్ట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది? 200, రైట్? సో ఇదేంటిది? ఇన్కరెక్ట్ సమ్మేషన్, ఇన్కరెక్ట్ సమ్. సో ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు? ఇట్ వాస్ ఫౌండ్ దట్ అన్ అబ్జర్వేషన్ 8 వాజ్ ఇన్కరెక్ట్. సో 8 అనే అబ్జర్వేషన్ ఇన్కరెక్ట్ అన్నాడు, రైట్? సో అప్పుడు కరెక్ట్ సమ్ ఏమవుతుంది? సో 8 సబ్ట్రాక్ట్ చేస్తాం, రైట్? 200 minus 8 కరెక్ట్ సమ్. సో కరెక్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 192. సో దేర్ ఫోర్ కరెక్ట్ మీన్ ఏమవుతుంది? కరెక్ట్ మీన్ ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్ సమ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుందంటే ఇక్కడ ఒక అబ్జర్వేషన్ తక్కువ రాసుకుంటున్నాం, రైట్? ఎందుకంటే ఒక అబ్జర్వేషన్ మనం డిలీట్ చేసాం, రైట్? టోటల్ 20 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో ఒక అబ్జర్వేషన్ డిలీట్ చేసాం, అప్పుడు కరెక్ట్ సమ్ ఎంత? 192 అండ్ టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 19. సో అక్కడ నుంచి ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 10.1. అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఏమవుతుంది? సిగ్మా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 1 by n సమ్మేషన్ xi minus x bar whole square, రైట్? సో స్టాండర్డ్ డివియేషన్ మన క్వశ్చన్ లో ఇచ్చింది 2 అండ్ ఇక్కడ ఏమవుతుంది? అండర్ రూట్ 1 by n summation xi square minus x bar whole square, right? సో అక్కడ నుంచి ఏమవుతుంది? 4 is equal to, సో ఇది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 4 is equal to 1 by 20, సో summation xi square minus 100. సో ఇదేంటిది మనకు? ఇంకరెక్ట్ ఏమొస్తుంది? ఇంకరెక్ట్ సమ్మేషన్ xi square is equal to 2080, right? So therefore correct summation xi square is equal to incorrect summation xi square minus 8 square, right? సో అప్పుడు ఏమవుతుంది? ఇన్కరెక్ట్ మనకు వచ్చిన వాల్యూ 2080 మైనస్ అండ్ ఇక్కడ 8 స్క్వేర్ వాల్యూ 64, రైట్? సో ఇదేమవుతుంది? 2080 minus 64 అంటే 2016. సో దేర్ ఫోర్ కరెక్ట్ స్టాండర్డ్ డివియేషన్ ఏమవుతుంది? కరెక్ట్ స్టాండర్డ్ డివియేషన్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ కరెక్ట్ సమ్మేషన్ xi స్క్వేర్ డివైడెడ్ బై n మైనస్ కరెక్ట్ మీన్ హోల్ స్క్వేర్. సో కరెక్ట్ సమ్మేషన్ xi స్క్వేర్ ఏమొచ్చింది ఇక్కడ? 2016, రైట్? 2016 బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఒకటి డిలీట్ అయిపోయింది, సో 19 మైనస్ కరెక్ట్ మీన్ ఏమొచ్చింది? 10.1. సో ఇది ఏమవుతుంది? 1061.1 మైనస్ 102.1. సో దీని వాల్యూ 2.02 అవుతుంది. సో ఇది మన కరెక్ట్ స్టాండర్డ్ డివియేషన్, రైట్? సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. సో 6th క్వశ్చన్ ఏముంది? ద మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ 100 అబ్జర్వేషన్స్ వర్ ఫౌండ్ టు బి 20 and 3 respectively. Later on, it was found that 3 observations were incorrect, which were recorded as 21, 21, and 18. Find the mean and standard deviation if the incorrect observations are omitted, right? So, ఇక్కడ total number of observations any 100. Total group of 100 observations were found. So, mean ఎంత అన్నాడు? 20 and standard deviation 3, right? So, ఈ total 100 observations యొక్క mean and standard deviation 20 and 3. respectively. Later on, it was found that 3 observations were incorrect. So, incorrect mean ఏమవుతుంది అప్పుడు? సో మనకు వచ్చిన మీన్ ఇన్కరెక్ట్ అన్నట్టు, రైట్?
incorrect mean x bar is equal to 20 and incorrect standard deviation 3, right? So therefore 20 is equal to 1 by 100 into summation xi. So summation xi ఏమవుతుంది 20 into 100 2000, right? And next, so incorrect sum of observations is 2000. So ఇదేంటిది incorrect sum of observations is 2000. So correct sum of observations ఏమవుతుంది correct sum of observations is equal to, so ఇక్కడున్న incorrect numbers ని subtract చేస్తాం, right? So ఇవేంటివి we found that 3 observations were incorrect which were recorded as 21, 21, 18. So correct sum of observations అంటే ఆ incorrect numbers ని subtract చేస్తున్నాం 2000 లో నుంచి, right? 2000 minus 21 minus 21 minus 18. So 2000 minus 60. So ఇది ఏమవుతుంది 1940. So therefore correct mean is equal to, correct mean ఏమవుతుంది correct sum by 100 minus 3. ఎందుకంటే ఇక్కడ మనం incorrect numbers ని subtract చేస్తున్నాం, right? సో incorrect numbers ని subtract చేస్తున్నాం కానీ మనం correct numbers ని యాడ్ చేయట్లేదు, కాబట్టి ఇక్కడ ఈ 3 values నెగ్లెక్ట్ అయిపోతాయి, రైట్? సో ఈ 3 values డిలీట్ అయిపోతాయి. సో 3 values డిలీట్ అయిపోతున్నాయి అంటే మన టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కూడా 3 తగ్గుతాయి, రైట్? సో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ -3, 100 minus 3, రైట్? సో కరెక్ట్ సమ్ ఎంత 1940 డివైడెడ్ బై అబ్జర్వేషన్స్ 97. సో ఇది సింప్లిఫై చేస్తే 20 వస్తుంది. సో ఇదేంటిది 20 కరెక్ట్ మీన్. సో ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్టాండర్డ్ డీవియేషన్ అయితే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు √1/n సమ్మేషన్ xi మైనస్ 1/n² సమ్మేషన్ x హోల్ స్క్వేర్, రైట్? సో ఇక్కడ నుంచి ఏమవుతుంది 1/n సమ్మేషన్ xi² మైనస్ ఇదేంటిది నథింగ్ బట్ x బార్ హోల్ స్క్వేర్. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో? స్టాండర్డ్ డీవియేషన్ 3. సో ఆ 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 1/100, సో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 100 ఇంటూ, సో ఇదేమవుతుంది సమ్మేషన్ xi² అంటే ఇన్కరెక్ట్ సమ్మేషన్. సో ఇన్కరెక్ట్ సమ్మేషన్ xi² మైనస్ x బార్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు క్వశ్చన్ లో? x బార్ వాల్యూ 20. సో కరెక్ట్ మీన్ కూడా 20 వచ్చింది, రైట్? సో x బార్ 20 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3. సో అక్కడ నుంచి ఇది సింప్లిఫై చేస్తే ఇన్కరెక్ట్ సమ్మేషన్ xi² ఈజ్ ఈక్వల్ టు, సో ఈ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 9 + 400. సో ఇది డివైడెడ్ బై 100, ఇటువైపు వస్తే మల్టిప్లైడ్ బై 100 అవుతుంది, రైట్? 9 + 400 ఇంటూ 100. సో ఇది ఏమవుతుంది 40900. సో ఇది నథింగ్ బట్ ఇన్కరెక్ట్ సమ్మేషన్ xi². సో ఇది మనకి ఇన్కరెక్ట్ వచ్చింది. సో కరెక్ట్ ఏమవుతుంది? కరెక్ట్ సమ్మేషన్ xi² ఈజ్ ఈక్వల్ టు ఇన్కరెక్ట్ సమ్ లో నుంచి మనం ఆ 3 రాంగ్, సో 3 ఇన్కరెక్ట్ నంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం, రైట్? సో ఇన్కరెక్ట్ సమ్మేషన్ లో నుంచి ఈ 3 నంబర్స్ స్క్వేర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. -21² -21² -18². సో అక్కడ నుంచి మనకు కరెక్ట్ సమ్మేషన్ వస్తుంది, రైట్? సో ఇదంతా 40900 మైనస్ 21² ఏమవుతుంది 441 minus 441 18² 324. So 40900 minus
సో ఈ 3 నెగిటివ్ నంబర్స్ యాడ్ చేస్తే 1-1206 వస్తుంది. సో నెక్స్ట్ 40900 మైనస్ 1206 అంటే 39694 అవుతుంది, రైట్? సో ఇదేంటిది? కరెక్ట్ సమ్మేషన్, కరెక్ట్ సమ్మేషన్ xi స్క్వేర్. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది? హెన్స్ కరెక్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ కరెక్ట్ సమ్మేషన్ xi స్క్వేర్ డివైడెడ్ బై n మైనస్ కరెక్ట్ మీన్ హోల్ స్క్వేర్. సో ఇది మనకు కరెక్ట్ స్టాండర్డ్ డీవియేషన్ అవుతుంది, రైట్? సో కరెక్ట్ సమ్మేషన్ xi స్క్వేర్ ఏమొచ్చింది? 39694. 39694 డివైడెడ్ బై 97. సో ఇదేంటిది? 97 నంబర్స్ మాత్రమే ఇక్కడ స్క్వేర్ అవుతుంది, రైట్? ఎందుకంటే ఇక్కడ మనం ఈ 3 ఇన్కరెక్ట్ నంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం టోటల్ సమ్మేషన్ లో నుంచి. ఇన్కరెక్ట్ సమ్మేషన్ లో నుంచి ఈ 3 ఇన్కరెక్ట్ నంబర్స్ సమ్ ని, సో ఈ 3 ఇన్కరెక్ట్ నంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అంటే టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉంటే మనకు ఈ సమ్ లో 100 మైనస్ 3, రైట్? సో కాబట్టి ఇక్కడ 97 రాసుకుంటున్నాం n వాల్యూ. సో 39694 డివైడెడ్ బై 97 మైనస్ కరెక్ట్ మీన్ ఏమొచ్చింది మనకి ఇలాగ? సో కరెక్ట్ మీన్ ఈస్ 20, రైట్? సో మైనస్ 20 స్క్వేర్. సో ఇది సింప్లిఫై చేస్తే డివిజన్ 409.216 వస్తుంది మైనస్, సో 20 స్క్వేర్ అంటే 400. సో ఇది ఏమవుతుంది? అండర్ రూట్ 9.216. సో ఇది సింప్లిఫై చేస్తే 3.036 వస్తుంది, రైట్? సో ఇది మన కరెక్ట్ స్టాండర్డ్ డీవియేషన్, రైట్? సో ఇక్కడతో మన చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, స్టాటిస్టిక్స్, రైట్? సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు సాల్వ్ చేయండి. సో ఇక్కడ చూస్తే సమ్మరీలో కొన్ని సో ఈ అన్ని ఫార్ములాస్ ఉన్నాయి, రైట్? మీన్ డీవియేషన్ ఫర్ గ్రూప్డ్ డేటా అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా అండ్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కి ఉంది ఫార్ములా అండ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ. సో ఇవన్నీ డిస్కస్ చేస్తాం, రైట్, మనం క్వశ్చన్స్ లో. అండ్ షార్ట్ కట్ మెథడ్ ఫార్ములా. సో ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుంటేనే చేయగలుగుతాం ఈ ప్రాబ్లమ్స్, లేకపోతే చేయలేం, రైట్? సో ఈ లాస్ట్ లో ఈ క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, రైట్? సో ఈ క్వశ్చన్స్ మీరు మళ్ళీ మీ అందరూ ప్రాక్టీస్ చేయండి. సో ఇవేంటివి? ఇన్కరెక్ట్. సో ఇక్కడ సమ్ అబ్జర్వేషన్స్ ని రాంగ్ తీసుకున్నాడు. సో అప్పుడు కరెక్ట్ మీన్ అండ్ కరెక్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో ఇది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయండి మీరు, రైట్? సో ఇక్కడ ఏం చేసాం మనం ఈ క్వశ్చన్ లో ఒకసారి మళ్ళీ చూద్దాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి మన దగ్గర 100 అండ్ మీన్ 20 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ 3. సో ఇక్కడ ఏమైతుందంటే 3 నంబర్స్ రాంగ్ తీసుకున్నాడు. 21, 21, 18 అనే 3 నంబర్స్ రాంగ్ తీసుకున్నాడు. సో అవి ఇన్కరెక్ట్ అన్నాడు, రైట్? సో అప్పుడు ఈ మీన్ అనేది ఇన్కరెక్ట్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఇన్కరెక్ట్, రైట్? సో అక్కడ నుంచి ఏమవుతుంది? ఇది మనకు ఇన్కరెక్ట్ సమ్, రైట్? సో ఇన్కరెక్ట్ సమ్మేషన్, ఎందుకంటే ఇది ఇన్కరెక్ట్ మీన్ కాబట్టి ఇది ఇన్కరెక్ట్ సమ్మేషన్ 2000 వచ్చింది. సో ఇన్కరెక్ట్ సమ్ 2000 వచ్చింది అంటే కరెక్ట్ సమ్ ఏమవుతుంది? 2000 లో నుంచి ఈ 3 రాంగ్ నంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, రైట్? సో అప్పుడు ఇది ఏమవుతుంది? కరెక్ట్ సమ్. సో అక్కడ నుంచి కరెక్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కరెక్ట్ మీన్ అంటే కరెక్ట్ సమ్ డివైడెడ్ బై 100 మైనస్ 3. 100 మైనస్ 3 ఎందుకు చేస్తున్నాం అంటే 3 నంబర్స్ ని డిలీట్ చేస్తున్నాం, రైట్? సో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి 100 మైనస్ 3. సో 1940/97 ఇదేమవుతుంది? కరెక్ట్ మీన్. సో కరెక్ట్ మీన్ 20. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. స్టాండర్డ్ డీవియేషన్ లో ఏం చేస్తున్నాం? 1/n సమ్మేషన్ xi 1/n స్క్వేర్ సమ్మేషన్. సో ఇది ఫార్ములా. నెక్స్ట్ సమ్మేషన్ xi స్క్వేర్. సో ఇది ఇన్కరెక్ట్ స్టాండర్డ్ డీవియేషన్, రైట్? సో ఇది ఇన్కరెక్ట్. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇది కూడా ఇన్కరెక్ట్ అవుతుంది, రైట్? కాబట్టి ఇన్కరెక్ట్ సమ్మేషన్ xi స్క్వేర్ మైనస్, సో ఎక్స్ బార్ మనకు 20 వచ్చింది. 20 ఆల్రెడీ ఇచ్చాడు ఎక్స్ బార్, రైట్? అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇన్కరెక్ట్ మీన్, ఇన్కరెక్ట్ సమ్ స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇన్కరెక్ట్ xi స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం.
సో ఇన్కరెక్ట్ ఎక్స్ స్క్వేర్ ఏమైంది 40900 వచ్చింది, రైట్. సో నెక్స్ట్ కరెక్ట్ సమ్మేషన్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎలా? ఇన్కరెక్ట్ లో నుంచి ఈ స్క్వేర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, రైట్. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో సింపుల్, ఇది కూడా జస్ట్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, రైట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.